వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా డిఎస్సి సిలబస్ను అఫీషియల్ వెబ్సైట్లో పీడిఎఫ్ రూపంలో ఉంచింది. సో ఆ పీడిఎఫ్లో ఉన్న సిలబస్లో 18th పేజెస్లో ఉన్న సిలబస్ని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందులో మొత్తం 6 థీమ్స్ ఉన్నాయి. థీమ్ 1, థీమ్ 2 అలా 6 థీమ్స్ ఉన్నాయి. సో థీమ్ 1కి సంబంధించి నేను ఇప్పటిదాకా 2 వీడియోస్ అందించాను. సో ఈ వీడియోలో కూడా ఆ థీమ్ 1 సిలబస్నే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ యొక్క దీంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా నేను మీతో పంచుకోబోతున్నాను. వివిధ రకాల పటాలను అర్థం చేసుకోవడం ఎలా? సో మనం నివసించే ప్రపంచంలో అనేక భౌతిక అంశాలు ఉన్నాయి. పర్వతాలు, కొండలు, సముద్ర తీరాలు, ఎడారులు, అడవులు, మంచుతో కప్పి ఉన్న ప్రాంతాలు ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలు జీవితాలను ఈ భేదాలు ప్రభావితం చేస్తాయి. వివిధ రకాల పటాల సహాయంతో ఆయా పరిస్థితులను చదివి మనం అవగాహన చేసుకోగలం. కొన్ని పటాలు ఆయా ప్రదేశాలు ఎంత ఎత్తో ఎంత లోతో తెలుసుకోవడానికి, ఆ కొన్ని ప్రాంతాల్లో వర్షం, వేడి, చలి ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇవి చాలా సహాయపడతాయి. నెక్స్ట్, ఆయా ప్రాంతాల్లో ఉండే పంటలను, పెరిగే వివిధ రకాల అడవులను ఇంకొన్ని రకాల పటాలు తెలుపుతాయి. ఇలా పటాలను అధ్యయనం చేయడం ద్వారా ప్రపంచం గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మన దేశంలో కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమలలో సతత హరిత అరణ్యాలు ఉన్నాయి. దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్ దేశంలో కోకోనా బీచ్ కలదు. ఆఫ్రికా ఖండంలోని లిబియా దేశంలోని సహారా ఎడారిలో ఒయాసిస్లు ఎక్కువగా ఉన్నాయి. అంటార్కిటికా ఖండం మంచుతో కప్పబడి ఉంటుంది. సో దీనిలో గుర్తులు ఏంటంటే, మనకు బిందువు, రేఖ, ప్రదేశం ఏదైనా ఒక భౌతికపరమైన వాటిని పటంపై చూపడానికి గుర్తులను ఉపయోగిస్తారు. భారతదేశంలో ఢిల్లీని చూపమంటే ఈ చుక్క గుర్తుతో చూపించి ఢిల్లీ అని రాస్తాం. గోదావరి నదిని చూపమంటే దాని ప్రవాహ మార్గంలో ఇలా రేఖను గీస్తాం. తర్వాత మనకు ఈ అబ్జర్వ్ చేస్తే రైలు మార్గాన్ని చూపడానికి ఇలా గుర్తుతో ట్రాక్ని గీస్తాం. ఆంధ్రప్రదేశ్ పటంలో కృష్ణా లేదా గుంటూరు జిల్లాలను చూపాలంటే సరిహద్దు గీసి వేరు రంగులతో కానీ డిజైన్లతో కానీ చూపుతాం. అన్ని భౌతిక వస్తువులను బిందువు, రేఖ, ప్రాంతాల గుర్తుల ద్వారా పటం మీద చూపుతాం. ఊళ్ళను బిందువుతో, సరిహద్దులు, నదులను రేఖల గుర్తుల ద్వారా పటం మీద చూపుతాం. కొండలు, వైద్యశాల, దేవాలయాలను ప్రాంత గుర్తుల ద్వారా పటంలో చూపుతాం. భౌతిక పటాల రకరకాల భూస్వరూపాలను అనగా పీఠభూములను, మైదానాలను, పర్వతాలను తెలుపుతాయి. అవి వివిధ ప్రాంతాల ఎత్తులను కూడా సూచిస్తాయి. ఒక బొమ్మకు పటంకు మధ్య ఉన్న తేడాను కింది విధంగా అర్థం చేసుకోవచ్చు. బొమ్మలో ఎత్తైన కొండలు వాటి వెనుక ఉన్న ప్రదేశాన్ని కనిపించకుండా ఉంచుతాయి. పటం అన్ని ప్రదేశాలు కనపడేలా చూపినది పటం. రంగు ఉపయోగించి ఎత్తు ప్రదేశాలను పటంలో చూపుతారు. భూమి మీద ఉండే ఎత్తులను కొలవడం. భూమి మీద ఉన్న ఎత్తులను సముద్ర మట్టం నుండి కొలుస్తారు. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టం దాదాపు సమానంగా ఉంటుంది. మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. కారణం, ప్రపంచంలో సముద్రాలన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. పటంలో ఎత్తులను చూపడం. పటంలో ఎత్తులను చూపుటకు వివిధ రంగులు వాడతారు. సాధారణంగా సముద్రం పక్కన ఉన్న ప్రదేశం తక్కువ ఎత్తులో ఉంటుంది. దీనికి పచ్చ రంగుతో సూచిస్తారు. పటంలో అత్యంత ఎత్తులో ఉండే ప్రదేశాలైన కొండలు, పర్వతాలను గోధుమ రంగులో సూచిస్తారు. కాంటూరు లేదా సమతల రేఖలు సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖనే కాంటూర్ లేదా సమతల రేఖ అంటారు. వీటినే ఐసోలైన్స్ అంటారు. ఒక కాంటూర్ రేఖ మధ్య ఒక కాంటూర్ రేఖ మీద ఉన్న ప్రదేశాలన్నీ సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉంటాయి. భూస్వరూపాన్ని బట్టి
ఈ కాంటూర్ రేఖలు వంక టింకరగా ఉంటాయి, ఒకదాన్ని ఒకటి ఖండించుకోవు. ఒక రెండు కాంటూర్ రేఖల మధ్య దూరం ఈ భూమి స్వరూపంపై ఆధారపడి ఉంటుంది. భూమి వాలు ఎత్తుగా ఉండే కాంటూర్ రేఖలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. భూమి వాలు తీవ్రంగా లేకుండా తక్కువ వాలు ఉంటే కాంటూర్ రేఖలు దూరంగా ఉంటాయి. కాంటూర్ రేఖలు సమదూరంలో ఉంటే వాలు ఒకే రకంగా ఉంటుంది. కాంటూర్ రేఖలను నిర్ధారిత ఎత్తుల అంతరాలతో గీస్తారు. 20 మీటర్లు, 50 మీటర్లు అలా. ఎత్తులను చూపే పటాల వల్ల ఉపయోగాలు: భూమి ఉపరితల స్వభావాలను తెలుసుకోవచ్చు. పర్వతాలు, లోయలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. రోడ్లు వేసేటప్పుడు, ఆనకట్టలు కట్టేటప్పుడు ఈ పటాలు ఉపయోగపడతాయి. ఆనకట్టలు కట్టేటప్పుడు ఎంత ప్రదేశం నీటిలో మునుగుతుందో తెలుసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పటంలో బంగాళాఖాతం వెంబడి ఉన్న తీర మైదానాలను గుర్తించవచ్చు. నెక్స్ట్ది, తీరం నుండి పడమరకు ప్రయాణిస్తే పీఠభూమిలో లోపలికి వాలు కలిగిన కొండలను ఎస్కార్ప్మెంట్స్ గుర్తించవచ్చు. ఈ పీఠభూమి గుండా కృష్ణా, గోదావరి నదులు ప్రయాణిస్తూ ఉన్నాయి. అందువల్ల లోతైన విశాలమైన లోయలు ఏర్పడ్డాయి. హెచ్చు తగ్గులున్న ప్రాంతంలోని రెండు ప్రదేశాల మధ్య రోడ్లను నిర్మించేటప్పుడు ఏ మార్గాన రోడ్డు వేయాలో నిర్ణయించడానికి ఈ పటాలు ఉపయోగిస్తారు. సో ఇవి ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన అంశాలండి. అండ్ రేపటి వీడియోలో మరికొన్ని ముఖ్యమైన అంశాలు నేను మీతో పంచుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.